మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డిపై వచ్చిన విమర్శలకు ఘాటుగా సూటిగా సమాధానం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ మేరకు మాట్లాడుతూ ముందుగా ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేటటువంటి పత్రికా మిత్రులందరికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి మన డివిజన్లో నిన్న మొన్నటి నుంచి ఎవరో కొత్త నాయకులు మేము కాంగ్రెస్ పార్టీ అని బట్టలు చెప్పుకుంటున్నారు. అయ్యా, మీకు ముందుగా నేను హెచ్చరిస్తున్నా, మీ గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు, ఆయన పార్టీ ఏంటంటే చిట్టి నాయుడు ఆయన పార్టీ మెయింటైన్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ ఆయనకు వ్యతిరేకంగా ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారో మీరు తెలుసుకోవాలి. ముందుగా మీరు ఏ పార్టీలో ఉన్నారో సరైన అవగాహనతో మాట్లాడితే మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మా నాయకుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు, జిహెచ్ఎంసీలో అత్యధిక మెజారిటీ సంపాదించిన నాయకుడిని మీరు ఏదైతే విమర్శిస్తున్నారో, ఆ రోజు శ్రీశైలం గౌడ్ భిక్ష పెడితే మా నాయకుడు కార్పొరేటర్ కాలేదు. మా నాయకులు భిక్ష పెట్టిన తర్వాతనే ఈయన ఎమ్మెల్యే అయ్యిండు. ఇది బాగా గుర్తు చేసుకోండి. ఆ రోజు ఆయన దగ్గరికి వెళ్ళి జరిగేటప్పుడు ఛాలెంజ్ చేసి మరీ జరిగిర్రు. మీరు జన్మలో మేము లేకపోతే ఎమ్మెల్యే గారు ఎప్పటికీ మాజీలే అని చెప్పేసి ఛాలెంజ్ చేసి వెళ్ళిన నాయకులు మా నాయకుల గురించి ఇంకోసారి బహిరంగంగా ఎక్కడైనా మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మీకు మాత్రం ఇళ్లలోకి వెళ్ళి బయటికి వెళ్లకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఈ దూలపల్లి గురించి మొన్న మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టారు, ఆయనే శాంక్షన్ చేయించారని మీరు మాట్లాడుతున్నారు. మీకు తెలుసా, మా ఎమ్మెల్యే గారు గౌరవ ఇక్కడ జిల్లా మంత్రి దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చారో? మా ఎమ్మెల్యే గారు చేయబట్టే ఆ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. అయినా ఎలాంటి ప్రోటోకాల్ లేని వాళ్ళు వచ్చి ఎలా శంకుస్థాపన చేస్తారు అంటే, మీ పార్టీలో ప్రోటోకాల్ కూడా మెయింటైన్ చేయరా? మీరు ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి ఒకళ్ళన్నా ఉండుంటే ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం మాకు ఉండేది కాదు. కాబట్టి ఈ ప్రెస్ మీట్ పరంగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా మా నాయకుల గురించి కానీ మా కార్యకర్తల గురించి కానీ మాట్లాడితే మాత్రం బాగుండదని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. జై తెలంగాణ. కాంగ్రెస్ నాయకులు గుంజా శ్రీనివాస్ గారు ఏమని మాట్లాడుతున్నారంటే, సురేష్ అన్నని విమర్శిస్తున్నారు. అన్నగారు, నువ్వు సురేష్ అన్నని విమర్శించే నాయకత్వం నీలో లేదు. సురేష్ అన్నని విమర్శించే స్థాయి నీది కాదు. ఎందుకంటే శ్రీశైలం అన్న పార్టీ మారిర్రు, సురేష్ అన్న పార్టీ మారిర్రు, అది పబ్లిక్ అందరూ తెలుసు. నువ్వు మారలేదా? ఉద్బుల్లాపూర్లో పార్టీ మారని నాయకులు ఒక్కరుంటో చూపించండి. మాకు ఒక్కరు ఉంటే ఒక్కరు చూపించండి. పార్టీ మారలేదా? ఎవరు మారలేదు చెప్పండి. అలాగని శ్రీశైలం అన్న దగ్గర సురేష్ అన్నేమి వెంటనే పోలేదు. సురేష్ అన్న శ్రీశైలం అన్న గెలిచిన తర్వాత 15 నెలలు కూడా శ్రీశైలం అని అంటున్నాడు. తర్వాత అన్ని వేల కారణాల వల్ల పోవాల్సి వచ్చింది. ఏ నాయకుడైనా సరే 60 నెలలు పదవి కాలం ఉంటుంది. 60 నెలలు శ్రీశైలం అంటే ఎందుకు లేదు సురేష్ అన్న? అది అర్థం చేసుకోవాలి మీరు. అలాగని ఇంకోటి చెప్తున్నా, ఆ రోజు శ్రీశైలం అన్న ఎమ్మెల్యే గెలిచినట్టు సురేష్ అన్న అటువంటి నాయకుడు ఉండు కాబట్టి గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు? సురేష్ అన్న అటువంటి నాయకుడు మీ దగ్గర లేరా? ఎందుకు వెళ్ళలేదు? అది ఒకటి తెలుసుకోవాలి మీరు. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడము, ఏదైనా ఖబర్దార్ చెప్తున్నా, మంచిది కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఏ రోజు కూడా సురేష్ అన్న అంటే మేము ఉంటాం. సురేష్ అన్న మనుషులం, సురేష్ అన్న అంటే ఉంటాం. సురేష్ అన్న వాళ్ళని విమర్శిస్తే గట్టిగా సమాధానం చెప్తాం. జై తెలంగాణ. కొందరు కాంగ్రెస్ నాయకులను చెప్పుకొని తిరిగేవారు. నాకు తెలిసి కాంగ్రెస్ నాయకులను కూడా అనుకోలేము. ఎందుకంటే వారు అవసరం కోసం ఇదే మా సురేష్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి వారి బస్తీ డెవలప్మెంట్ పనులు కానీ వారి పనులు కానీ చేసుకున్నప్పుడు వాళ్ళకి పార్టీకి పేరు గుర్తురాదు. ఈరోజు ఏదో వాళ్ళ పై మనుషులు చెప్పారో, వారి పక్కన వారు చెప్పారో, ఎవరికి ఇచ్చారో తెలియదు. కానీ వారు సురేష్ రెడ్డి గారి గురించి మాట్లాడమంటే మాట్లాడారు. వారి స్థాయి వారు తెలుసుకోవాలి. నాయన శంకర్ గారు, మీరు ఏది పడితే అది నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. గతంలోకి ఒకసారి వెళ్ళండి. మీరు ఎవరెమ్మడ ఉండి ఈరోజు మీ స్థాయికి రావడానికి గల కారణం ఎవరు? ఆ రోజు మీరు ఇదే సురేష్ రెడ్డి గారు ఎమ్మడ తిరుగుతేనే మీకు ప్రజల్లో గుర్తింపు వచ్చింది. ఈరోజు గుర్తింపు రాగానే నేనేదో హీరో అయిపోయానని చెప్పేసి మాట్లాడడం కాదు నాయన. నీ స్థాయిని తెలుసుకొని నీ యొక్క పరిమితుల్లో మీరు ఉంటే చాలా మంచిదని కోరుతున్నాము.
అదేవిధంగా సురేష్ రెడ్డి గారు పార్టీ మారారు అని అంటున్నారు. అవును, మారారు. ఎందుకు మారారు? మీతో పాటు ఈయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనులకు గాను ఆయనని ప్రజలు నమ్ముకున్న ప్రజల మీద ఆయన మీద పెట్టుకున్న విశ్వాసాన్ని 100% నెరవేర్చింది కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి అధికారంలో ఈయన పనిచేయడం జరిగింది. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారి అకాల మరణం తర్వాత ఆయన కుటుంబానికి ఇదే కాంగ్రెస్ సోనియా గాంధీ గారితో సహా వారి కుటుంబానికి చేసిన అన్యాయాన్ని భరించలేక వైఎస్ జగన్ రెడ్డి గారు బయటకు వచ్చి పార్టీ పెట్టినప్పుడు ఆయన కుటుంబంతో పాటు వెళ్ళాడు, కానీ ఈయన సొంతంగా ఏం చేయలేదు. ఆ కుటుంబంతో వెళ్ళాడు. అప్పుడు వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అదేవిధంగా దాని తర్వాత వైఎస్ఆర్సీపీ అనేది ఆంధ్రాకి వెళ్ళడం ద్వారా జగన్ గారి ఆదేశాల మేరకు ఈయన అప్పటి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అది ఈరోజు బీఆర్ఎస్ అయినా మళ్ళీ పార్టీ మారిందని మీరు అనుకోవద్దు, మీకు తెలియదు కాబట్టి చెప్తా ఉన్నా. అదే ఒకటే విశ్వాసంతో నడిచిన ఆయన సురేష్ రెడ్డి. మీలాగా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ ఏమంటే తిరిగినోడు కాదు. అలాంటి టికెట్లు తెచ్చుకుంటే 100 తెచ్చుకోవచ్చు. సమైక్యాంధ్ర కానీ తెలంగాణ కానీ ఏదన్నా పెట్టుకుని మీరు పార్టీలు మారుకుంటే మీరు చేసిన పనులు మీకు తెలుసు. ఇంకో విషయం చెప్తున్నా సార్, మీరు ఏదన్నా ముందు వ్యక్తి గురించి మాట్లాడాలనుకుంటే అతనితో నేను సరిపోతానా, అతనికి నేను సమతూలుతానని తెలుసుకొని సురేష్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుందిగా కోరుచున్నాను. ఆయన పేరు ఎత్తడానికి కూడా మీకు అర్హత లేదని చెప్పేసి నా భావన. జై తెలంగాణ.